హరి ఓం. అవధూత గీత తృతీయ అధ్యాయము. అవధూత వాచ. అవధూత చెప్తున్నారు, గుణ విగుణ విభాగో వర్తతే నైవ కించిత్ రతి వరతి హీనం నతి వరతి విహీనం నిర్మలం నిష్ప్రపంచం. గుణ విగుణ విహీనం వ్యాపకం విశ్వరూపం సదమహమిహ వందే వ్యోమరూపం శివం వై. గుణ అగుణ విభాగము ఆ పరమాత్మ యందు లేదు. రాగారాగములు లేవు. రాగం లేదు, రాగం లేక విరాగము లేదు. అతనికి మాలిన్యమే లేదు, అతనికి సంస్కారమే లేదు. అతడు విశ్వమునంతటా వ్యాపించి విశ్వరూపుడై ఉన్నాడు. అట్టి ఆకాశ స్వరూపుడును మంగళ స్వరూపుడునగు పరమాత్మను నేనెట్లు నమస్కరింతును? అంతా తానే అయి ఉన్నవాడు, తానే అంతగా ఉన్నవాడు, తనకంటే అన్య వస్తువు లేనివాడు, రాగములు గుణ విగుణములు లేనివాడు, మాలిన్యములని శుద్ధ సత్వస్వరూపుడు. అతనికి ఆ మంగళ స్వరూపుడగు ఆ పరమాత్మను నేనెట్లు నమస్కరింతును? నమస్కరించబోతున్న నేను పరమాత్మయే అయి ఉండగా ఎవరికి నమస్కరింతును? అంటే ఇక 2వ శ్లోకంలో శ్వేతాది వర్ణ రహితో నిరంతరం శివస్య కార్యం హి కారణ మిదం హి పదం శివస్య ఏవం వికల్పరహితో మమలం శివస్య స్వాత్మానమాత్మని సుమిత్ర కథం నమామి. ఆ పరమాత్మ తెలుపు నలుపు ఉన్నగు రంగులు లేనివాడు, అవర్ణం, ఎల్లప్పుడూ మంగళ స్వరూపుడై ఉన్నవాడు. ఇట్లు అతడును నేనును ఒక్కరమై ఉండగా నేను అతనికి నమస్కరించుట నాకు నేను నమస్కరించుకుంటే కదా. అవునుగాన ఇది ఎట్లు పొసుగును? నాకు నేనెందుకు నమస్కరించుకుంటాను? అసలు నాకు నేను ఎందుకు నమస్కరించుకోవాలి? నాకంటే అన్యమైనది అధికమైనది ఉంటే నమస్కరించాలి. ఇంకా నమస్కారం అన్న పనే ఉంది అక్కడ? లేదు. నమస్కరించేవాడు, నమస్కరింపబడేది, నమస్కర్త, 3 లేవుగా? లేవు. మరి ఇక ఆ క్రియతో పని ఏమిటి? లేదు. ఏమిటనుకుంటున్నారు అవధూత యోగ అంటే? నిర్మూల మూల రహితో సదోది సుతోహం నిర్ధూమ ధూమ రహితో హి సదోది తోహం నిర్దీప దీప రహితో హి సదోదితోహం జ్ఞానామృతం సమరసం గగనోపమోహం. నేను సహజముగా మూల కారణము లేని వాడనుగాన నేనట్టి మూల కారణం నుంచి తొలగి ఎల్లప్పుడూ ప్రకాశిస్తున్నాను. నేను సహజంగానే ఏ కారణమో లేదు నాకు, కారణమై ఉన్నవాడను గనుక నేను మూల కారణం అన్నది ఏదైనా ఉంటే దాని నుంచి తొలగి నాకు కారణమే లేదు కాబట్టి ఎల్లప్పుడూ ప్రకాశిస్తూనే ఉంటాను. సూర్యుడు ప్రకాశించడానికి పరమాత్ముడు కారణం కాబట్టి కారణం మీద ఆధారపడి సూర్యుడు ప్రకాశించమని కార్యం జరుగుతోంది. కానీ పరమాత్మ ప్రకాశించడానికి ఏ కారణం లేదు కదా. లేదు. సహజంగానే ప్రకాశిస్తున్నాను. స్వయం ప్రకాశం. సహజముగా ధూమమే లేనివాడను గనుక నేను ధూమము నుండి తొలగి సదా ప్రకాశిస్తున్నాను. సహజంగానే నాకు ఏ మబ్బు లేదు. ఏ మబ్బైనా అడ్డొస్తే దాన్ని తొలగించాలి. అసలు అవి ఏవీ లేవు నాకు. ధూమం నుండి తొలగి సదా ప్రకాశిస్తున్నాను. సహజముగా దీపకాంతిని అపేక్షించని వాడుగాను కనుకనే దీపము లేకనే ప్రకాశిస్తున్నాను.
ఏదో ఒక దాని వెలుగులో వ్యవహారాలు చేసుకోవలసిన పని లేదు నాకు. అవునా? అవును. ఒక వ్యవహారాలు చేసుకుంటే సూర్య దీపం కావాలి, లేకపోతే ఇగో మనం వెలిగించుకున్న దీపం కావాలి. అంతే. మరి ఏ వ్యవహారం చేయవలసిన పని లేకపోతే ఏ దీపం అక్కర్లేదు కదా. అక్కర్లేదు. సహజముగా దీపకాంతిని అపేక్షించిన నాకే కాంతులు అక్కర్లేదు కనుక దీపం లేకనే నేను నేనున్నాను అని నాకు తెలియడానికి నాకు ఏ దీపకాంతులు అక్కర్లేదు. నాకు నేనే ప్రకాశిస్తున్న ప్రకాశాన్ని. నేను జ్ఞానస్వరూపుండనై మరణధర్మము లేనివాడనై పరమాత్మతో భావము కలిగిన వాడను కనుక నేను జ్ఞానస్వరూపుడుగా ఉన్నాను. నేను అని స్వయంగా నాకు నేనే ఉన్నాను. అట్టి నాకు మరణం అన్నదే లేదు గనక పరమాత్మతో సమభావము కలిగి ఉన్నాను. పరమాత్మ కూడా అట్టివాడే కదా. అవును. కనుక గగనమునకు సదృశుడనై వెలిగిచున్నాను. గగనము వలె ఏది లేకుండానే తనకు తానే ఉండగలుగుతున్నటువంటి వాడనై ఉన్నాను. నాకు నేనే ఉన్నానుగా. ఉన్నాను. నీకేం కావాలి? ఏమన్నా కావాలా? ఏమక్కర్లేదు. మరి ఎవరికి కావాలి? ఆ కావాలి అనే వారికి ఎన్నైనా ఉంటాయి. కావాలి అనేవారు లేకపోతే కావాలి వద్దు అని అనవలసిన పనే లేకుండా నిశ్చింతగా నిర్మలంగా స్వయంగా ఆది అంతాలు లేకుండా సదా 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 చావు పుట్టుకలు లేకుండా ఉన్నదేదో అది నీవై ఉండగా నీకేం కావాలి? ఏం కావాలి? ఏమీ అక్కర్లేదన్నప్పుడు ఇక ఏదీ లేదుగా. లేదు. ఆ ఏదీ లేకపోయినా నువ్వు ఉన్నావు కదా. ఉన్నాను. అట్టివాడు పరమాత్మయే. మరి పరమాత్మ తప్ప అట్టివాడు ఇంకొకడెవడు? ఇంకెవరు లేరు. అది నేనే. నిష్కామ కామ మిహనామ కథం వదామి, నిస్సంగ సంగ మిహనామ కథం వదామి, నిస్సార సార విహితంచ కథం వదామి, జ్ఞానామృతం సమరసం గగనోపమోహం. నేను జ్ఞాన స్వరూపుడనై అమృత స్వరూపుడనై అభిన్నుడనై ఆకాశం వలె వ్యాపకుడనై ఉన్నాను. నేను ఆకాశమును కూడా కాదు. మరి వ్యాపకత్వాన్ని గుర్తించడం కోసం ఆకాశము వలె అంటున్నానే గాని నేను ఆకాశమును కాను అయి ఉన్నాను. అట్టి నన్ను ఫలాపేక్ష కలవాడిగా గాని ఫలాపేక్ష లేనివాడిగా గాని సంఘరహితునిగా గాని సంఘము గలవాడిగా గాని సారము లేనివాడిగా గాని సారము గలవాడిగా గాని ఎట్లు చెప్పుకొనగలను? నేను సారవంతుడను అంటే అసారమైనది ఏదైనా ఉంటే సారవంతుడు అని చెప్పుకోవాలి. అలాగే నాకేమైనా సంఘము ఉంటే నేను సంఘరహితుడను అని చెప్పుకోవాలి. నాకేదైనా అపేక్ష ఉంటే నేను ఆ ఫలాపేక్ష లేనివాడను అని చెప్పుకోవాలి. అవునా? నాకేమీ లేవుగా. లేనప్పుడు దేనితో నన్ను నేను పోల్చుకొని అది లేనివాడను ఇది లేనివాడను అది ఉన్నవాడను ఇది ఉన్నవాడను నన్ను నేను దేనితో పోల్చి చెప్పుకోవాలి? ఏమీ లేనివాడను కదా. ఇంకా అనుకోవాల్సిన పని లేదు. ఏమీ లేనివాడను, ఏమీ అక్కరలేనివాడను. అట్టి నన్ను మరి ఎట్టివానిగా ఎట్లు చెప్పుకుందును? అవునా? నీకు రాగం ఉంటే నాకు రాగం లేదండి నేను విరాగిని అని చెప్పుకోవచ్చు. నాకు రాగం ఉందని చెప్పుకోవచ్చు. అవునా? నాకు దేహం ఉంటే నేను దేహం అని చెప్పుకోవచ్చు. ఒకవేళ నాకు దేహం లేకపోతే నాకు దేహం లేదు అని చెప్పుకోవచ్చు. అవునా? అసలు అలా చెప్పుకోవాల్సిన పనే లేకపోతే నన్ను నేనేమని చెప్పుకుందును? ద్వైత రూపమఖిలం హి కథం వదామి, అద్వైత రూపమఖిలం హి కదామి, ద్వైత
స్వరూపమఖిలం హి కథం వదామి నిత్యం త్వనిత్యం అఖిలం హి కథం న వదామి జ్ఞానామృతం సమరసం గగనోపమోహం. నేను జ్ఞాన స్వరూపుడనై మరణ ధర్మములు లేనివాడనై అద్వితీయుడనై ఆకాశ స్వరూపుడనై ఉండగా ప్రపంచమంతయు లేదా జీవాత్మ పరమాత్మలు రెండును ఒక్కటి అని గాని నిత్యము అని గాని అనిత్యమని గాని ఎట్లు చెప్పగలను? జ్ఞానం అంతే, కేవలం జ్ఞానమే తాను. అంతే. అటువాడు జ్ఞాన స్వరూపుడే, మరణ ధర్మాలు లేవు, అద్వితీయము ఆకాశము, తనకంటే రెండో వస్తువు లేదు. నీకంటే ఇప్పుడు ఎవరో యోగి కాదు, నాకంటే నేనే వస్తువు లేదు. ఆకాశ స్వరూపుడినై ఉండగా ప్రపంచమంతయు లేకపోతే జీవాత్మ పరమాత్మ రెండు ఒక్కటేనండి అని గాని నిత్యమునని గాని అనిత్యమునని గాని ఎట్లు చెప్పగలను? ఒక్కడే కదా, ఎవరికి చెప్తాడు? ఏం చెప్తాడు? అది నిత్య అనిత్యములు లేవు, ద్వైత అద్వైతములు లేవు కదా. మరి ప్రపంచము నెరుగు వాడు లేడు, అరగవలసిన పని ఏమిటి? లేదు. అట్టివాడు ఇక మరి నిత్యమని గాని అనిత్యమని గాని ఎట్లా దేని గురించి చెప్పగలను? స్థూలం హినో నహి కృశం నగతాగతం హి ఆద్యంత మధ్యరహితం నా పరాపరం హి సత్యం వదామి ఖలు వై పరమార్థతత్వం జ్ఞానామృతం సమరసం గగనోపమోహం. ఇది 3వ అధ్యాయంలో 6వ శ్లోకం అమ్మ. నేను జ్ఞానస్వరూపుడనై మరణధర్మము లేనివాడనై అద్వితీయుడనై ఆకాశ స్వరూపుడనై ప్రపంచమంతయు లేదా జీవాత్మ పరమాత్మలు రెండూ ఒక్కటి అని గాని నిత్యమని గాని అనిత్యమని గాని ఎట్లు చెప్పగలను? నేను జ్ఞానస్వరూపుడు. జ్ఞానానికి నామరూపాలు ఉంటాయా? లేవు. నామరూపాలు లేని వారికి మరణ ధర్మాలు ఉంటాయా? మరణ ధర్మాలు లేని వాడికి అద్వితీయము లేనివాడు మరి అద్వితీయుడు కదా, అంతే. ఆకాశ స్వరూపుడు కదా. అట్టి నేను ప్రపంచమంతా లేదా జీవాత్మ పరమాత్మలు రెండు ఒక్కటే అని గాని నిత్యము అని గాని అనిత్యమని గాని ఎట్లు చెప్పగలను? చెప్పడానికి ఏది ఉంది? ఎవరున్నారు? చెప్పేవాడే లేడు. ఆ పరమాత్మ తత్వము స్థూలమును కాదు, కృషించేది కాదు, పోయేది కాదు, వచ్చేది కాదు, ఉత్పత్తి నాశనాలు లేవు. ఇది సత్యము సత్యము సత్యము. అంటే ఉన్నాను, సదా ఉన్నాను, ముందుటే స్వభావమై ఉన్నాను అని పరమాత్ముడే గురు రూపంలో వచ్చి అనుభవపూర్వకంగా చెబుతున్నప్పుడు దానిని నువ్వు బుద్ధిపూర్వకంగా శుద్ధ బుద్ధితో విని నమ్మి ఉండడం కంటే ఇక చేయవలసింది ఏదీ లేదు. ఇంకా ఏది చేసినా రెండో వాడు వస్తాడు. రెండో వాడు వస్తే ఇక అనేకములైన జగత్తులు నామరూపాలు వస్తాయి. వచ్చావా మాయలో పడిపోతావు. అవునా? ఇక అక్కడి నుంచి బయటపడడానికి చెప్పడానికి వీలు లేనంత జన్మలు పరంపరలు వస్తాయి అనుకుందాం. మరి ఇప్పుడు ఆ పరమాత్మ తత్వాన్ని ఒక శుద్ధుడైన పరమాత్మ స్వరూపుడు తన స్వరూపమును, ఉత్పత్తి నాశనాలు లేని తన స్వరూపమును తెలియచేసినప్పుడు, ఆ తెలియజేసేవాడు కూడా లేడు, కానీ ఆ తెలియజేసేవాడు పరమాత్ముడే అయి బోధించినప్పుడు దానిని నువ్వు సుస్థిరంగా నమ్మి దాని యందు నిలిచి ఉంటే చాలు. కాబట్టి ఉత్పత్తి నాశనములు లేవు. ఇది పరమాత్మ యొక్క వాక్యము, ఇది సత్యము. ఇంతకంటే ఇంకా సత్య అసత్య నిత్య అనిత్య అనే అనేక మాటలతో పని లేకుండా ఏది సత్యమని గురువులు చెప్పారో
అసత్యమందు సత్యముగా నిలిచి ఉండు అంతే. అంతకంటే నువ్వు చెయ్యదగింది ఏది ఇది చేసావా మళ్ళీ షిఫ్ట్ వచ్చేస్తుంది. సంవిద్ధి కరణాని నభో నిభాని సంవిద్ధి సర్వ విషయాస్య నభో నిభాస్య సంవిద్ధి చైక మమలం నహి బంధ ముక్తం జ్ఞానామృతం సమరసం గగనోపమోహం. సమస్తమునగు ఇంద్రియములు ఆకాశముతో సమానములని తెలుసుకొనుము. సమస్తములగు ఇంద్రియములు కూడా ఆకాశముతో సమానమని తెలుసుకొనుము. అన్ని ఇంద్రియములు ఆకాశముతో సమానమైనవే, వ్యాపించే ఉన్నాయి. ఇంద్రియాలు ఇంద్రియ విషయాలు కూడా వ్యాపించే ఉన్నాయి. ఎందుకంటే ఇంద్రియాలు యొక్క విషయాలు శబ్దస్పర్శ రూప రసగంధాలు తన్మాత్రలు కదా. సూక్ష్మం. తన్మాత్రలు పంచభూతములై ఉన్నాయి కదా. పంచభూతములు అంతటా అన్నిటా ఉన్నాయి కదా. ఉన్నాయి. అవన్నీ ఆకాశము వంటివే. ఆకాశము వంటి ఇంద్రియాలు అంటే ఆకాశ సమానములు అని తెలుసుకో. సమస్త రూపాది విషయములను ఆకాశమునకు సమానమని తెలుసుకో. సమస్త శబ్దస్పర్శ రూపాది విషయములన్నీ ఆకాశ సమానములే. ఆకాశమందే ఆకాశమే అయి ఉన్నాయి. ఆకాశం విడిచేవి లేవు కదమ్మా. లేవు లేవు. ఇప్పుడు శబ్దము ఆకాశము, దృశ్యము ఆకాశము, అవునా? మరి వాయువు ఆకాశము అంటే స్పర్శ ఆకాశము, వాసన ఆకాశము, రసము ఆకాశము. ఒక ఆకాశమే ఉన్నది అంతే. ఆకాశమందే శబ్దస్పర్శ రూప రసగంధాది తన్మాత్రలతో కూడిన పంచ విషయములు ప్రపంచమంతా ఉన్నది. అవునా? మరి ఇంకెక్కడికి దిగొస్తావు నువ్వు? అదే కదా నువ్వు. ఆకాశమే. దాంట్లోనే అన్ని ఉన్నాయా? అవును. ఇంకా దిగి ఎక్కడికి వస్తావు? ఎక్కడికి వస్తే అక్కడల్లా ఆకాశమే ఉంది. దానిలో పంచ తన్మాత్రలు, పంచ జ్ఞానేంద్రియాలు సమస్తము దానిలోనే ఉన్నాయి. అంతా అన్ని ఆకాశమే. ఆకాశమును విడిచి ఏది లేదు. సమస్త రూపాది విషయాలు కూడా ఆకాశానికి సమానమైనవే. అవేవో అల్ప స్వల్పమైన చిన్న చిన్నవి కావు. అద్వితీయముగా ఆ పరమాత్మను నిర్మలమైన దానిగా, బంధ మోక్షము లేని దానిగా తెలుసుకో. అట్టి జ్ఞాన స్వరూపుడనై అంతటా ఏకత్వ బుద్ధిని కలిగిన వాడవై ఆకాశ స్వరూపుడనై నేనున్నాను. నేను ఆకాశ స్వరూపుడనై ఉన్నాను. ఇప్పుడు ఆకాశం మంది కదా అన్ని ఉన్నాయి. ఆకాశం ఏమైనా వాయువుగా మారి, వాయువు అగ్నిగా మారి, అగ్ని జలంగా మారి, జలం పృథివిగా మారిందా? లేదు. ఏ మార్పులు లేకపోయినా దాని యందే శబ్దస్పర్శ రూపరసగంధాది పంచ తన్మాత్రలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచకోశాలు ప్రపంచమంత సూక్ష్మాతి సూక్ష్మమైన ఆకాశమునందు సూక్ష్మాతి సూక్ష్మంగా వ్యాపించి ఉన్నాయి కదా. ఉన్నదే ఆకాశం. ఉన్నదే ఆకాశం. ఆకాశమునకు అన్యంగా ఏదీ లేదు. అద్వితీయము ఆ పరమాత్మను నిర్మలమైంది అనగా దానికి ఏమైనా బంధమోక్షాలు ఉన్నాయా? బంధమోక్షాలు లేవు అని తెలుసుకో. అట్టి జ్ఞానస్వరూపుడనై అంతటా ఏకత్వ బుద్ధిని కలిగిన వాడనై ఆకాశ స్వరూపుడనై నేనున్నాను. నేను చిద్గగనానంద స్వరూపుడను. అయిందా? దుర్బోధ బోధ గహనో న భవామి తాత దుర్లభ్య లక్ష్య గహనో న భవామి తాత.
ఆసన్న రూప గహనో న భవామి తాత జ్ఞానామృతం సమరసం గగనోపమోహం. ఓ తండ్రి, తాత అంటే సంస్కృతంలో తాత అంటే తండ్రి అని అర్థం. ఉమ్, ఓ తండ్రి, నేను తెలియ సఖ్యము కాని వాడనుగా కాని తెలియ అసఖ్యమైన వాడిగా గాని కాను. నేను తెలుసుకోగలిగిన వాడను గాని తెలుసుకోలేని వాడని కాను. నేను చూడ సఖ్యము అయిన వాడను గాని చూడ సఖ్యము కాని వాడను గాని కాను. నేను చూడడానికి వీలు పడేవాడిని గాను వీలు పడని వాడిని గాను. ఉమ్, నేను తెలియ సఖ్యమైన వాడిని కాను, తెలియ సఖ్యము కాని వాడిని కాను. నేనంటే ఉమ్, ఉమ్, నేనంటే నీకు తెలుసా? తెలుసు అని అనవలసిన పని లేదు, తెలియలేదు అని అనవలసిన పని లేదు. ఉమ్, తెలుసుకోగలిగిన వాడను కాను, తెలుసుకోలేని వాడను గాను. ఉన్నానని తెలుసుగా, ఉన్నాను. కానీ మరి నేనున్నానని ఉండడం వల్లనే అన్నీ ఉన్నాయని తెలియడం లేదు. అవునా? ఈ తెలియడానికి తెలియకపోవడానికి ఆధారము నేనున్నానన్నదే. అట్టిది తెలుసుకోగలిగినదా అంటే తెలుసుకోగలిగింది కాదు, తెలుసుకోలేనిదా అంటే తెలుసుకోలేనిది కాదు, తెలియగలుగునది. అంతే. చూడడానికి వీలు పడుతుందా అంటే చూడసఖ్యము గాంది. నేను చూస్తావు. చూడలేం. మరి చూడసఖ్యమైనదా అంటే కాదా అంటే చూడవచ్చు, అంటే తెలుసుకొనవచ్చు. ఉమ్, నేను సన్నిహితుడును గాను దూరస్తుడును గాను. సన్నిహితముగు రూపము చేత గోచరమైన వాడును గాను, నేను దగ్గరగా ఉన్నవాడు కానీ దూరంగా ఉన్నవాడు గాను. ఉన్నదే నేను. నేను జ్ఞాన స్వరూపుడును, అమృత స్వరూపుడును, ఆకాశ సదృశునై ఉన్నాను. ఉమ్, బహిరంతస్య భూతానాం అచరం చరమేవ చ సూక్ష్మత్వాత్ తదవిజ్ఞేయం దూరస్థం చాంతికే చ తత్. బహిరంతస్య భూతానాం, సమస్త భూతములందు లోపల వెలుపల, అచరం చరయేవ చ కదిలే వాట్ల యందు కదలని వాట్ల యందు స్థిరుడనై ఉన్నాను. సూక్ష్మాతి సూక్ష్మమై ఉన్నవాడనే ఉండడం చేత ఆ సూక్ష్మత్వమును ఎరుగని వాడు దూరమున ఎక్కడో ఉన్నవాడినని అనుకుంటాడు. ఉమ్, ఉం? ఉమ్, ఎరిగినవాడు దేశ కాలాతీతమై ఇప్పుడిక్కడ ఉన్నదేదో అది తానై ఉంటాడు. అవునా? అవును. మరి ప్రపంచాన్ని చుట్టి రావయ్యా ఎవరు వస్తారో వాళ్ళకేను ఈ ఈ పదవి అని శివుడు అంటే కుమారస్వామి రయ్యని వెళ్ళాడు అదే. ఇన్ని తీర్థాలు మొలగడానికి. ఈ విజ్ఞుడు ఏం చేశాడు? అంతే, ఒక్కసారి తల్లిదండ్రుల చుట్టూ తిరిగి ప్రపంచమును తిరిగిన ఫలితాన్ని పొందాడు. మన సూక్ష్మమైన దానిని సూక్ష్మ బుద్ధి చేత గ్రహించి అది తానుక ఇప్పుడు ఇక్కడే తానవ్వచ్చు, కానీ స్థూల బుద్ధి చేత ఎంత ప్రయత్నం చేసినా అది నీకు దూరంగానే ఉంటుంది ఉమ్, అని ఇక్కడ అర్థం అన్నమాట. అందుచేత ఆకాశ స్వరూపుడనే నేనున్నాను, అట్టి జ్ఞాన స్వరూపుడనే అంతటా ఏకత్వ బుద్ధి కలిగిన వాడనై ఆకాశమును స్వరూపుడనే నేనున్నాను. బంధమోక్షాలు ఉన్నాయా? లేవు. దుర్బోధ బోధో గహనో భవామి తాత, ఈ శ్లోకం చెప్పుకున్నాం కదా. తండ్రి, నేను తెలియ సఖ్యము కాని వాడను గాని తెలియ సఖ్యమైన వాడను గాను కానీ కాదు, నేను చూడ శక్యమైన వాడను గాని చూడ శక్యము కాని వాడను గాను కాదు. నేను సన్నిహితుడును కాదు దూరస్థుడును కాదు. సన్నిహితమగు రూపము చేత గోచరమైన వాడను గాను
నేను జ్ఞాన స్వరూపుడను, అమృత స్వరూపుడను, ఆకాశ సదృశునై ఉన్నాను. ఉన్నాను అనడంలోనే అంతా ఉంది, ఉమ్, అయి ఉండడమే అంతా అయి ఉండడం. నిష్కర్మ కర్మ దహనో జ్వలనో భవామి. ఇంకా రహస్యం బయట పెట్టేస్తున్నారు. నిర్దుఃఖ దుఃఖ దహనో జ్వలనో భవామి, నిర్దేహ దేహ దహనో జ్వలనో భవామి, జ్ఞానామృతం సమరసం గగనోపమోహం. కర్మలను దహించి నిష్కర్ముడుగను, దుఃఖమును దహించి దుఃఖరహితుడుగను, దేహమును దహించి దేహశూన్యుడుగను అయిన జ్ఞానామృత స్వరూపుడను నేను. నిత్యుడనే ఆకాశ స్వరూపుడనై ఉన్నాను. దహించడం అంటే ఏం పెట్టి దహిస్తావు? ఉమ్, కర్మలను దహించి నిష్కర్ముడుగను అంటే కర్మములు చేయవలసిన అవసరమే లేని వాడిగను. ఉమ్, కర్మములు అయితే మరి ఎలాగంటే కర్మలు జరుగుతున్నాయి, జరగని, నీకేం పని? నీకా కర్మలతో పని? నాకేం పని లేదు. కర్మలతో పని ఉంటే కర్మలు చేసే దేహముతో పని, ఉమ్, దేహముతో పని ఉంటే దేహం నేనన్నా మోహంతో పని, మోహంతో నువ్వుంటే ఇక బంధం. కానీ అవి నీకేం పని ఉమ్, అని నేను ఆ పనుల వల్ల కలిగే ఏ ప్రయోజనమును ఆశించి ఉండగలిగిన వాడును, ఉండవలసిన పని కలిగిన వాడును కాను ఉమ్, అని ఉండుటే కర్మల్ని దహించుట, ఉమ్, నిష్కర్ముడుగా ఉండుట. కర్మలన్నీ జరుగుతున్నా జరగని, జరగడం లేదా మానని, వాటి వల్ల జరిగితే వచ్చే ప్రయోజనాలు కానీ జరగకపోతే వచ్చేటువంటి ప్రయోజనాలు కానీ నాకేం పని? అవి జరిగినా జరగకపోయినా నేనుంటకు నా సుఖస్వరూపానికి అడ్డు లేదుగా. అడ్డు లేదు. మరి ఇంకెందుకు అని ఉండడమే కర్మల్ని దహించడం. ఉమ్, దుఃఖములను దహించి దుఃఖరహితుడుగాను. దేనివల్ల దుఃఖాలు వస్తున్నాయి? నేను చేస్తున్నాను, చేశాను కాబట్టి ఇది నాది అనుకుంటేను ఉమ్, చేసేవాడే లేనివాడిగా తాను తానుగా ఉన్నవాడే దుఃఖరహితుడు. దేహమును దహించి దేహశూన్యుడుగాను. దేహమును దహించుట అంటే ఏమిటి? దేహము పట్ల ఏ విధమైనటువంటి ఆసక్తి అనురక్తి లేకుండా ఉండుట. ఎందుకుంటుంది మనకి? దేహం వల్ల లోకంలో నుంచి దేనినైనా ప్రయోజనం పొందగోరిన వాడికి దేహం అవసరం. ఉమ్, మరి దేహం వల్ల ఏ ప్రయోజనాలు అక్కర్లేని వాడికి దేహం అవసరం ఏముంది? అక్కర్లేదు. దేహముతో అవసరము లేని వాడనన్ని ఎరిగి ఉండుటే దేహమును దహించుట. ఉమ్, వాడు దేహమునను దేహశూన్యుడే. అట్టి నేను జ్ఞానామృత స్వరూపుడనై నిత్యుడనై ఆకాశ స్వరూపుడనై ఉన్నాను. ఉమ్, ఇంకేం కావాలి అన్నాడు. ఇక 10వ శ్లోకం అమ్మ. ఉమ్, నిష్పాప పాపదహనో హి హుతాసనోహం, నిర్ధర్మ ధర్మ దహనో హి హుతాసనోహం, నిర్బంధ బంధ దహనో హి హుతాసనోహం, జ్ఞానామృతం సమరసం గగనోపమోహం. పాపములు లేనిది పాపములు దహించు. పైన చెప్పిన విధంగా గనక ఉంటే దానికి పాపాలు లేవు, పాపములని దహింపబడ్డాయి. ఉమ్, దహించినది అగ్నిగను, ధర్మములు లేనిది ధర్మములు దహించినది అగు అగ్నిగను, బంధములు లేనిది బంధములు దహించినది అగు అగ్నిగను అయి ఇప్పుడు జ్ఞానాగ్నే ఇది. ఉమ్, జ్ఞానామృత స్వరూపుడనై అంతటా సమత్వము గలవాడనై ఆకాశముతో సమానుడనై ఉన్నాను. అగ్ని అంటే జ్ఞానాగ్ని కదా. ఉమ్, జ్ఞానాగ్నిలో అన్ని సమస్తము నశించిపోతున్నాయి. నశించిపోవడమే దహించిపోవడం ఉమ్, అంటే విలువ లేనివైపోతున్నాయి. అదే. దేనివల్ల వీటిలన్నిటికీ విలువ కలిగి ఉందో అవన్నీ విలువ లేనివే. ఆ జ్ఞానస్వరూపమైన నేనే విలువలకు విలువను అని ఎవడైతే తన్ను తా అఖండ జ్ఞానేక స్వరూపమునని ఆకాశ స్వరూపుడనైనని ఎదుగుతాడో అతడే పరమాత్మను పొందువాడు. హరి ఓం. అవధూత గీతలో 3వ అధ్యాయంలో 10 శ్లోకాలు అయ్యాయి.
ఇప్పుడు 11వ శ్లోకం. నిర్భావ భావరహితో న భవామి వత్స, నిర్యోగ యోగరహితో న భవామి వత్స, నిశ్చిత్త చిత్తరహితో న భవామి వత్స, జ్ఞానామృతం సమరసం గగనోపమోహం. ఇంతకు ముందు పై శ్లోకంలో మరి నిష్పాప పాప దహనోహి హుతాసనోహం, నిర్ధర్మ దహనోహి ధర్మ దహనోహి హుతాసనోహం, నిర్బంధ బంధ దహనోహి హుతాసనోహం, జ్ఞానామృతం సమరసం గగనోపమోహం అనేటువంటి శ్లోకం చెప్తూ, ఆ శ్లోకం చాలా అద్భుతంగాను ఆశ్చర్యకరంగాను ఉంటుంది. ఎందుకంటే పాపములు లేనిది, పాపములు దహించేది. పాపములు దానికి లేవు, అది పాపాలన్నిటినీ దహిస్తుంది. ఆ అగ్ని ఏదైతే ఉన్నదో ఆ అగ్నిగాను, ధర్మాలేమి దానికి లేవు, ధర్మాలన్నిటినీ దహించేస్తుంది. అట్టి అగ్నిగాను, బంధాలేని లేకపోయినను బంధములన్నిటినీ దహించు అగ్నిగాను, ఆ అగ్ని ఏమిటి? జ్ఞానామృత అగ్ని. జ్ఞానామృత స్వరూపుడనై అంతటిను సమత్వము గల వాడనై ఆకాశముతో సమానుడనై ఉన్నాను. అతడు ఏమీ చెయ్యడు, చేయించడు, అలా ఉంటాడు. ఆ జ్ఞాన ప్రకాశ సన్నిధానంలో పాపములు లేనిదై ఉండి కూడా పాపాలన్నిటినీ దహిస్తూ ఉంటుంది. ధర్మాలేమీ లేవు, అన్ని ధర్మాన్ని దహిస్తుంది. బంధాలేవీ లేవు, అన్ని బంధాలని దహిస్తుంది. అది జ్ఞానామృత స్వరూపం. కేవలం చిన్మయ ప్రకాశం, చిత్ ప్రకాశం, జ్ఞాన ప్రకాశంగా నేనున్నాను అంటూ ఇప్పుడు 11వ శ్లోకంలో నిర్భావ భావరహితో న భవామి వత్స అన్న శ్లోకం అర్థం అన్నమాట. ఓ కుమారా, ఓ తనయ, నాకు సహజంగా ఎట్టి భావాలు లేవు. ఏముంటాయి చిత్ స్వరూపానికి? ఏం లేవు. అయినను నేను సర్వదా భావశూన్యుడు కాను. ఏ భావాలు నాకు సహజంగా నాకే భావాలు లేవు. కానీ నేను సర్వదా శూన్యుడును కూడా కాదు, అలా భావాలు ఏమీ లేనివాడును కూడా కాదు. అంటే కల్పితమగు భావము నాకు ఉంది, అసలు భావం లేదనుకోకు. అదే కల్పితమగు ఒక భావం నాకుంది. అట్లే నాకు సహజంగా ఎట్టి యోగాలు లేవు. కానీ నేను సర్వదా యోగ శూన్యుడు మాత్రం కాను, అలాగా ఏ యోగాలు లేకుండా మాత్రం లేను. అంటే కల్పితమగు యోగము నాకున్నది. అట్లే సహజముగా నాకు ఎట్టి చిత్తము, ఎట్టి మనస్సు లేకపోయినా నేను సర్వదా చిత్తశూన్యుడును కూడా కాను. నాకు చిత్తం లేదు గాని నేను చిత్తము లేనివాడను కూడా కాను. ఏమిటో నాకు ఎట్టి భావాలు లేవు గాని నేను భావశూన్యుడును కాను. అంటే ఇక్కడ కల్పించబడిన అంటున్నారు కదా, కల్పిత భావాలు ఉన్నాయి. నాకు సహజంగా ఎట్టి యోగాలు లేకపోయినా యోగము లేనివాడను కూడా కాను. అనగా కల్పితమగు యోగము నాకున్నది సుమా. అదే ఉన్నట్టు తోచు జ్ఞానం. అట్లే సహజముగా నాకు ఎట్టి చిత్తము, ఎట్టి మనస్సు లేకపోయినా నేను సర్వదా చిత్తశూన్యుడును గాను. కొంతమంది జ్ఞానుల విషయంలో చూస్తూ ఉంటాం, జ్ఞానుడికి మనసే ఉండదంటారు. మనసు వీళ్ళు ఎలా మాట్లాడుతున్నారు? జ్ఞానులు అసలు దేహమే వారు కారు, కానప్పుడు వారు ఈ పనులన్నీ ఎలా చేస్తున్నారు అనుకుంటాం. నాకేమీ లేవండి అంటూను లేవు అంటారు, అన్ని చేస్తూ ఉంటారు. అదే మరి దాన్ని మనం ఎలాగా మన బాహ్య దృష్టిలో ఉన్న వాళ్ళు ఎట్లా సమ్మతించగలుగుతారు? సమ్మతించలేరు. అయితే జ్ఞానికి తెలుసు ఏది నేను కాదు, అవి నా సన్నిధానంలో అలా అలా జరుగుతున్నాయి అంతే అని వారు ఎదిగే వారి ద్వారా క్రియలు జరుగుతాయి. అది జ్ఞానం.
అది గ్రహించాలంటే ఒక జ్ఞానికే తెలుస్తుంది. అదే అదే అవతలి నుంచి జరిగే జ్ఞాన క్రియాకలాపాలు ఎంత నిర్వికారంగా ఏమాత్రము నిరంజనం అంటకుండా జరుగుతాయి కానీ వాళ్ళకి అంటదు. మనం అయిపోయి ఉలికులికి పడుతూ దానికి స్పందించేస్తూ దానికి అనుగుణంగా వ్యవహారం హావభావాలన్నీ వెదజల్లుతూ ఉంటాం. వాళ్ళు నుంచి వస్తుంటే వాళ్ళు నిర్వికారంగా వాటి పట్ల ఏ ప్రత్యేక మోహాలు లేకుండా ఉంటారు. అది అటువంటి వ్యామోహం లేని కొన్ని క్షణాలైనా మనం అనుభవిస్తే అవతల వ్యక్తి నుంచి అవి వస్తుంటే మనం గ్రహించగలుగుతాం. అది సంగతి. అదే అనగా కల్పితమగు చిత్తము నాకున్నదయ్యా. ఇందు లేమి సహజము, కలిమి కృత్రిమము. ఏమీ లేకపోవడం నా సహజ స్వభావం. ఏవో కలిగినట్లుండడం కల్పిత స్వభావం. అట్టి నేను జ్ఞానామృత స్వరూపుడను, అంతటా సమభావము కలవాడను. దీనికి మనం ఈ శ్లోకానికి మనం చక్కగా గుర్తుగా ఒక రౌండ్గా పెట్టుకోవాలి. అంత గొప్ప శ్లోకం ఇది. ఇది 11వ శ్లోకం. అట్టి నేను ఆకాశ సదృశుడనై ఉన్నాను. ఆ ఆకాశము వలె ఉన్నాను. అన్నిటికీ ఆకాశమే మనకి ఇక్కడ నిదర్శనం. దానికి ఏమీ లేవు, అన్ని దానిలోనే ఉన్నాయి కానీ దానికి ఏమీ లేవు. అలాగే నాకేమీ లేవు, అన్ని నానే ఉండుగా లేకుండుగాక. ఆకాశంలో అన్ని ఉన్నాయని ఆకాశానికి పొంగు లేదు, ఏమీ లేవని దానికి కుంగు లేదు. అలాగే ఏ జ్ఞాని అయితే ఏవి జరుగుతున్నా ఏవి ఉన్నా సరే ఉండని, అయ్యో ఉన్నాయే అని బాధపడ్డు, లేవు లేవు అని కుంగిపోడు. అట్టి వాడి జ్ఞానం చెప్పడానికి మనకి ఆకాశాన్ని ఉపమానంగా ఇస్తున్నారు. ఇక 12వ శ్లోకం. నిర్మోహ పదవీతి నమే వికల్ప, నిస్సోక శోక పదవీతి నమే వికల్ప, నిర్లోభ లోభ పదవీతి నమే వికల్ప, జ్ఞానామృతం సమరసం గగనోపమోహం. మోహము లేనివాడనని గాని, మోహమునకు స్థానభూతుడనని గాని, శోకము లేనివాడనని గాని, శోకమునకు స్థానభూతుడనని గాని నాకు ఏ సంశయం లేదు. నాకు ఏ మోహము లేదండి అని నేను అనుకోను. అన్ని మోహాలకి నేనే కారణం అని కూడా అనుకోను. నాకే శోకాలు లేవు అని నేను అనుకోను. అన్ని శోకాలకి నేనే కారణం అని కూడా నేను అనుకోను. అసలు ఆ విషయంలో నాకు ఏ సంశయాలు లేవు. ఉన్నాయా? ఓకే. లేవా? ఓకే అని ఉంటాను. అదే ఉన్నందుకు పొంగిపోను, లేనందుకు కుంగిపోను. అనుకోవడం లేవు. ఏమనుకోడు. ఉందా సరే, లేదా సరే అని ఉంటాడు. నేను జ్ఞానస్వరూపుడను, లోభము లేని వాడనని గాని, లోభమునకు స్థానమైన వాడినని గాని నాకు ఏ సందేహము లేదు. ఎందుకంటే నేను జ్ఞానస్వరూపుడను, నేను అమృత స్వరూపుడను, ఆకాశము వంటి వాడను. ఏముంటాయి ఆకాశానికి? లేవు. ఎందుకు లేవు? అన్నీ ఉన్నాయి కానీ ఆకాశానికి ఏమీ లేవు. మాటికి ఆకాశం వల్లే ఉండమ్మాయి, ప్రకాశిస్తూ ఉండమ్మాయి అనేవారు గురుదేవులు. ఎంత కరుణామూర్తిలో ఆ 2 ముక్కలు వజ్రాలాగా అమృతపు ధారల్లాగా గుమ్మరించారమ్మా. ఆకాశం వల్లే ఉండమ్మాయి, ఆకాశం వల్లే ఉండమ్మాయికి ఏంటో ఆకాశం వల్లే ఉండమంటారు. ఈయన ఆకాశం వల్లే ఉండడం ఏమిటి అంటే ఏమిటో గురుదేవా అని లోపల అనుకునేదాన్ని. అది ఇలాగా అనేక బోధలు ఆకాశం వల్లే ఉండడం ఏంటేంటో అనుభవానికి ఇస్తున్నాడు గురుదేవుడు. అదేనమ్మా గురువు అంటే. దేహంతో ఉంటేనే గురువు కాదు. ఆయన బోధ ఒక్కటి మన హృదయంలో పడినా చాలా అది గురువై లోపల ఉన్నటువంటి మన అజ్ఞానాలన్నిటిని పోగొడతాడు. హృదయపూర్వంగా ఆయన నా గురుదేవుడు, నా కోసం ఇస్తాడు పంపించిన అమృతపు నిధి అంతే. ఆయన ఎలా ఉన్నాడు, ఏం చేస్తున్నాడు, ఆయన భౌతిక వ్యవహారాలతో గాని, ఆయన భౌతిక సంబంధ బాంధవ్యాలతో గాని ఏ విధమైన సంబంధం లేదు. ఎందుకంటే పేరులోనే ఉంది గురు దేవుడు, దేవుడే గురువు. ఆ ముక్కల్లో అర్థం తెలిస్తే అమ్మా మనకి ఒక్కసారి ఆ ఆరాధనా భావం
అర్పణ భావం ఒక్కసారి మన లోపల కలిగితే చాలు, ఆయన బోధ లోపల లోపల కాలుస్తుంది, లోపల లోపల మళ్ళీ మాయలోంచి బయటపడేస్తుంది. అసలు అటువంటి ఆర్తితో కూడినటువంటి భావన ఆయన పట్ల మనలో ఉంటే. ఇక 13వ శ్లోకం. సంసార సంత శిలతాన నచ మే వికారః సంతాప సంతతి తమో నచ మే వికారః సత్వం స్వధర్మ జనకంజన మే వికారః జ్ఞానామృతం సమరసం గగనోపమోహం. సంసార పరంపరికి కారణభూతమగు రజోగుణము నాకు ఏ వికారమును కలిగించదు. నాకు ఆ గుణం లేదు అనుకోకండి, ఉంది గాని అది నాకు ఏ వికారాన్ని కలిగించదు. సంసార పరంపరకి కారణం రజోగుణమే. నాది అని అహంకారాన్ని రెచ్చగొట్టి ప్రేరేపించి లోకంలోకి నిన్ను తోసేసేది అదే అదే. ఆ రజోగుణం నాకు ఏ వికారాలని కలిగించదు. సంతాప పరంపరకు కారణభూతముకు తమోగుణము నాకు ఏ వికారాలను కలిగించదు. దేహాన్ని నట్టుకుని రాగాలు, ద్వేషాలు, ఏడుపులు, పెడబొబ్బలు, తిట్లు, మొత్తుకోళ్ళు ఇలాంటివన్నీ తమోగుణం వల్ల కలుగుతాయి మనకి. అది కూడా నాకు ఏ వికారాన్ని కలిగించదు. స్వధర్మానికి కారణముకు సత్వగుణము కూడా నాకే వికారము కలిగించదు. స్వధర్మాన్ని కదా, నాకేది ధర్మం అది చేసే గుణం సత్వగుణం. అది కూడా నేను సత్వగుణంతో ఉన్నాను, నేను ఇలా ఉన్నాను, నేను అలా ఉన్నాను అన్న వికారాలు నాకు కలగవు. ఎందుకంటే నేను జ్ఞానామృత స్వరూపుడనై ఉన్నాను కదా. అంతటా ఒక్క భావమునే కలవాడనై ఆకాశ స్వరూపుడనై ఉన్నాను. నేనున్నానని ఉన్నానంతే, అంతే, అంతకంటే ఇంకేం లేదు. అంచేత ఎన్నైనా ఉండని, వాటి ప్రభావాలు ఎన్నైనా ఉండని, అవి అన్నీ ఏవి నాకు చెందినవి కావు, నన్ను అవేవి చేయలేవు. ఆకాశం ముందు ఎన్ని ఉన్నను ఎన్ని పోయినను ఆకాశమునికి ఏ చెరుపు ఏ మరుపు లేనట్లు నేను ఆకాశ స్వరూపుడైన పరమ ప్రకాశ స్వరూపమైన జ్ఞాన స్వరూపుడును. అట్టి నా జ్ఞాన స్వరూపము నేనున్నాను అంతే. నేనుండడానికి ఎప్పుడు ఏ అడ్డు లేదు. 14. సంతాప దుఃఖ జనకో న విధి కదాచిత్ సంతాపయోగ జనితం న మనః కదాచిత్ తస్మాదహం కృతిరియం నచ మే కదాచిత్ జ్ఞానామృతం సమరసం గగనోపమోహం. సంతాప దుఃఖములు వసంగు అదృష్టము నాకు లేదు. సంతాపము దుఃఖము అన్నవి కలిగించే అదృష్టము నాకు లేదు. సంతాపాన్ని అంత సంతోషాన్ని దుఃఖాన్ని కలిగించేటువంటి ఆ అదృష్టముని చూడవలసింది ఏది నాకు లేదు. అదృష్టం ఇప్పుడు కనపడకుండా తర్వాత వచ్చేది ఏది నాకు లేదు. సంతాప బంధముచే ఏర్పడిన చిత్తము నాకు లేదు, అహంకారమును నాకు లేదు. కాననే జ్ఞానామృత స్వరూపుడును అంతటా ఏకభావము కలిగిన వాడును ఆకాశ సముడినే నేనున్నాను అంతే. నేనున్నానన్నదే నా నిజస్వరూపం, అదిగానే నేనున్నాను అంతే. ఇంక ఏదైనా ఉండని ఏదైనా లేకపోని, అది ఎట్టిదైనా గాని అవి ఉండని లేకపోని, కానీ నేనున్నాను. నిష్కంపకంప నిధనం వికల్పకల్పం స్వప్న ప్రబోధ నిధనం నహితాహితం హి సంసారసార నిధనం నచరాచరం హి జ్ఞానామృతం సమరసం గగనోపమోహం. నా యందు నిష్కర్మత్వము గాని కర్మకు గాని నాశనము లేదు. నిష్కర్మత్వం ఏ పని చేయకుండా ఉండడం గాని ఏ కర్మో జరగడం వల్ల గాని నాకు నాశనము లేదు. నాకు సంశయ నిశ్చయాలు కూడా లేవు. ఇది అవునా కాదా, అవునేమో కాదేమో అన్న సంశయాలు లేవు, అవును ఇదే అని ఒక నిశ్చయాలు నాకు లేవు.
నాకు నిద్రా జాగరూకతల నాశనం కూడా లేదు. కాసేపు నిద్ర రావడం, నిద్రపోవడం, కాసేపు కల రావడం, కలపోవడం, కాసేపు మెలుకు రావడం, మెలుకుపోవడం అనేటువంటిది లేదు. అంటే అవేవో వచ్చిపోతుంటే నేను అలాగే ఉన్నాను కదా. అవునవును. ఆ నాకు మంచి చెడ్డలు లేవు. నిస్సారత యొక్క నాశము గాని, సారత యొక్క నాశము గాని నాకు లేవు. నిస్సారమైంది ఉండడం లేకపోవడం, సారమైంది ఉండడం లేకపోవడం అన్నది కూడా నాకు లేవు. ఎందుకంటే అన్ని సారాలకు సారం నేనేగా. ఆ, నేను సంచరించు వాడను గాను, సంచరించని వాడను గాను. నేను స్థావరము గాను, జంగమము గాను, కదిలేవాడను గాను, కదలని వాడను గాను. నేను జ్ఞానామృత స్వరూపుడనై, అంతటా ఒక్క భావము గలవాడనై, గగనమునకు సాటి అయి ఉన్నవాడనై ఉన్నాను అని మన స్వరూపాన్ని మనకి, నేనున్నాను అన్న మన నిజ స్వరూపాన్ని మనకి, ఏ వికారాలు మనకి ఎట్లా లేవో దాన్ని తెలియచేస్తూ మళ్ళీ ఆకాశ సదృశుడిగా మనకి మన జ్ఞాన స్వరూపాన్ని అందిస్తున్నారమ్మా ఇక్కడ. ఇక 16వ శ్లోకం. నో వేద్య వేదక మిదం నచ హేతు తర్క్యం వాచామ గోచరమిదం న మనో న బుద్ధి ఏవం కథం హి భవతః కథయామి తత్వం జ్ఞానామృతం సమరసం గగనోపమోహం. ఈ బ్రహ్మతత్వాన్ని తెలుపు ప్రమాణమే దుర్లభం. దీన్ని ఏ ప్రమాణాలతో చెప్పగలం? ఇది హేతువుల చేత ఊహించ సత్యమైంది కాదు. ఫలానా కారణంగా అంటే ఒక కారణంతో ఊహించేది కాదు ఇది. ఇది వాక్కులకు విషయమైనది కాదు. ఇది మనసు గాని బుద్ధి గాని కాదు. ఇట్టి తత్వమును నేను నీకెట్లు చెప్పగలను? అయినను నేను జ్ఞానామృత స్వరూపుడనై, అంతటా ఒక్క భావమే కలవాడనై, ఆకాశమునకు సాటి అయిన వాడినై ఉన్నాను. చెప్పడానికి మనోబుద్ధులకి అందజాలనిది, వాక్కులకి ఒక విషయం కాదు చెప్పడానికి. పైగా అనేక కారణాల చేత, ఊహల చేత తెలుసుకోగలిగింది కాదు. మరి అవేది తెలుసుకోలేకపోయినను ఉన్నాను. ఎలా ఉన్నాను అంటే ఆకాశం. ఒక్కసారి నీ స్వరూపం ఆకాశము వంటిది, నువ్వు ఆకాశానివే అన్నారనుకో, అది నువ్వు గ్రహిస్తే ఇంకేం మాట్లాడతావు? అది మాటకు అందుతుందా? అది మనసుకు అందుతుందా? మరి అనుభవంలోకి రాలేదు, వచ్చేసిందిగా. అది గగన సదృశంలోనే సమస్తం ఉన్నాయి. నిన్ను నువ్వు గగన సదృశుడిగా గుర్తెరుగు అంటున్నారు. ఇక 17వ శ్లోకం. నిర్భిన్న భిన్న రహిత పరమార్థ తత్వం అంతర్బహిఃకదం పరమార్థ తత్వం ప్రాక్ సంభవ నచ రతం నహి వస్తు కించిత్. జ్ఞానామృతం సమరసం గగనోపమోహం. ఆ పరమార్థ తత్వములకు అభేదము గాని భేదము గాని లేవు. అది లోపల వెలుపల ఎందుకుండదు? దానికి భేదాభేదాలు లేవు కదా. దానికి మొదట ఉత్పత్తి లేదు, ఆనక నశించను లేదు, ఎట్టి ఉనికి కలిగి ఉండలేదు. అట్టి నేను జ్ఞానామృత స్వరూపమును కలిగి అంతటా సమభావము గల వాడనై ఆకాశ సమానమై ఉన్నాను. ఆ పరమాత్మ అదే ఆకాశ సమమైన పరమాత్మనైన నాయందు అభేదాలు లేవు. లోపల వెలుపల అన్న భేదాలు లేవు. ఒకప్పుడు కలిగి తర్వాత ఉండి ఆ తర్వాత నశించేది కాదు. అది దానికి ఎట్టి ఉనికి లేదు. అంటే దేని మీద ఆధారపడి లేదు. అట్టి నేను జ్ఞానామృత స్వరూపమునై అంతటా సమభావము కలిగిన వాడనై ఆకాశ సదృశుడనై ఉన్నాను. ఆకాశానికి ఇంకా భావం ఉంది ఏమిటి? లేదు. గాలి గనక అంతటా
ఒక్క ఆకాశం చాలమ్మా మనకి. అదే ఆకాశం అయిపోతున్నాం కదా. ఆ, అదే మరి ఆకాశమే కాబట్టి అయిపోతున్నాం. ఉమ్, ఉమ్. అది అందరూ అవ్వరు. ఆ గురుబోధతో గుర్తిరిగి చూడగలిగిన వాడికే అది అందుతుంది. రాగాది దోషరహితం తత్వమేవ తత్వం, దైవాది దోషరహితం దైవాది దోషరహితం స్వహమేవ తత్వం, సంసార శోకరహితం స్వహమేవ తత్వం, జ్ఞానామృతం సమరసం గగనోపమోహం. రాగము మున్నగు దోషములు లేని తత్వాన్ని నేనంటే అది. ఉమ్, రాగము మున్నగు దోషములు లేని తత్వమేదో అది నేను యొక్క నిజస్వరూపం. దైవము మున్నగు దోషములు లేని తత్వాన్ని నేనే. దేవుడు అని పెద్ద ఘనత కదా, దేవుడు కాకపోతే అఘనత అన్న దోషాలు నాకు లేవు. నువ్వు దేవుడు అనకపోతే నువ్వు దెయ్యాన్ని అయిపోతావా? అబ్బో. అది నా దోషాలు లేవు. ఉమ్, సంసార శోకము లేని తత్వాన్ని నేనే. అట్టి నేను జ్ఞానామృత స్వరూపుడనై అంతటా ఒక్క భావము కలిగిన వాడనై గగన సదృశుడనై ఉన్నాను. ప్రతిదానికి గగన సదృశం. ఉమ్, స్థానత్రయ యది చ నేతి కథం తురీయం, కాలత్రయం యది చ నేతి కథందేశస్య, శాంతం పదం హి పరమం పరమార్థతత్వం, జ్ఞానామృతం సమరసం గగనోపమోహం. జాగ్రత్త స్వప్న సుషుప్తులు అనబడు 3 దశలలో లేనిచో మరి 4వ దశ ఎట్లుండును? ఉమ్, మూడిట్లోనూ లేకపోతే 4వ దాంట్లో ఎట్లా ఉంటావు? భూత వర్తమాన భవిష్యత్ కాలాలను కాల విభాగముతో సంబంధము లేని నాకు 3 కాలాలు కలుగుతున్నాయి. వాటితో ఏ సంబంధం లేకుండా నేనున్నాను. ఉమ్, ఉన్నానా? మరి ఉన్నాను. సంబంధం లేకుండా ఉన్నానా? ఉమ్, సంబంధం లేకుండా ఉంటేనే అవి వచ్చిపోయే వాటిలాగా దానిలో ఏమి వచ్చినా నువ్వు ఏడుస్తూ మొత్తుకుంటూ ఉండవు. ఉమ్, అవి వస్తున్నాయంటే మరి కాలంతో కలిసిపోయినట్లే కదా. అవును. ఆ మరి కాలంతో సంబంధం లేకుండా ఉన్నవాడికి కాలంలో కదిలి వెళ్ళిపోయే వాటితో సంబంధం ఉండదు కాబట్టి వాటి ప్రభావాలు ఉండవు కదా. ఉమ్, అలా మనం ఉన్నామా? అదే. భూత వర్తమాన భవిష్యత్ కాలాలను కాల విభాగముతో ఏ సంబంధము లేని నాకు మరి ఇక దిక్కులతో ఏం సంబంధం ఉంటుంది? తూర్పునున్నాను, పడవనున్నాను, ఉత్తరనున్నాను, దక్షిణానున్నాను, ఎక్కడ లేను. ఉన్నానన్నమాట అన్ని చోట్ల ఉంది కదా. ఉంది. పరమార్థ తత్వము శాంతమును అద్వితీయమునై ఉన్నటువంటి నేను జ్ఞానామృత స్వరూపుడనై ఉన్నాను. పరమాత్మ తత్వమై ఉన్నవాడను, శాంతియే స్వభావము కలిగిన వాడను, నాకంటే రెండో వస్తువు లేని వాడను నేను జ్ఞానామృత స్వరూపుడనై ఉన్నాను. అంతటా ఒక్క ఆత్మగానే భావించువాడను నేను. నన్ను నేనే అంతటా అన్నిటా ఉన్నటువంటి వాడిగా ఉన్నవాడను. అట్టి నేను ఆకాశ స్వరూపుడు. ఎక్కడ లేదు ఆకాశం? దానిలో ఎన్నైనా ఉండని, ఎలాగైనా ఉండని. ఆకాశం దాని లేకుండా ఎక్కడికైనా వెళ్ళిపోయిందా? లేదుగా. లేదు. అదే సమానంగా ఉంది. ఏది ఉన్నా తను సమానంగానే ఉంది. మనం కూడా జీవితంలో ఏది వచ్చినా ఏది వెళ్ళినా ఆకాశం వలె సమానమై ఉండాలి. 20వ శ్లోకం. దీర్ఘో లఘు పునరితీహ నమే విభాగ, విస్తార సంకటమితీహ నమే విభాగ, కోణం హిన్వర్తుల మితీహ నమే విభాగ, జ్ఞానామృతం సమరసం గగనోపమోహం. తాను పొడుగు పొట్టి అను విభాగములు నాకు లేవు. పొట్టిగా ఉన్నావా, పొడుగ్గా ఉన్నావా అయితే చెప్పచ్చు. విశాలము సంకుచితము అన్న విభాగం కూడా లేదు. ఇక్కడ విశాలముగా ఉన్న ప్రదేశాలను, అతి ఇరుకుగా ఉన్న ప్రదేశాలను ఆకాశం ఉంది కదా. వంకర గుండ్రము అన్న విభాగం కూడా నాకు లేదు.
నేను జ్ఞానామృత స్వరూపుడనై ఉన్నాను. జ్ఞాన ప్రకాశానికి ఈ విభాగాలు ఏముంటాయి? ఏమీ లేవు. అంతటా ఒక్క ఆత్మభావమే కలిగిన వాడనై ఉన్నాను. అంత ఆత్మ అంటే నేను, అంత నేనే అయి ఉన్నవాడనై ఉన్నాను. అట్టి నేను ఆకాశమునకు సమానుడనై ఉన్నాను. కాబట్టి ఎవరైనా ఆ పరమాత్మను పొందగోరు వారికి ఆకాశమే ఆలంబన. ఉమ్. తన్నుత ఆకాశము వలె చూసుకోగలిగితే అతడు పరమాత్ముడే. ఏదొచ్చినా నేను ఆకాశాన్ని అంటే ఆకాశంలో ఎన్ని ఉన్నా ఆకాశానికి ఏమీ అంటుకోవడం లేదు. అవన్నీ వస్తున్నాయి, వెళ్ళిపోతున్నాయి. ఆకాశం అలాగే ఉంది. అలాగే ఎన్ని వస్తున్నా ఎన్ని వెళ్ళిపోతున్నా నేను అలాగే ఉన్నాను. నేను ఆకాశ స్వరూపుడను అని మనకి మనం చక్కగా ఈ బోధని అన్వయం చేసుకొని అవలీలగా జీవితంలో వచ్చే సుఖ దుఃఖాది ద్వంద్వాలన్నిటి పట్ల నిర్వీకారంగా ఉండడానికి గొప్ప ఆలంబన. మాతాపితాది తనయాది నమే కదాచిత్ జాతం మృతం నచ మనో నచ మే కదాచిత్ నిర్వ్యాకుల స్థిరమిదం పరమాత్మతత్వం జ్ఞానామృతం సమరసం గగనోపమోహం. తల్లి తండ్రి కుమారుడు మున్నగు వారును నాకు ఒక్కప్పుడు కూడా లేరు సుమా. ఈ ఆకాశం కింద ఎంతమంది తల్లులు తండ్రులు కొడుకులు కూతుళ్ళు కదా, వాళ్ళ బంధువులు మిత్రులు ఆస్తులు పాస్తులు ఐశ్వర్యాలు ఈ ఆకాశంలో ఎన్ని కలిగే ఎన్ని చచ్చాయో. ఆకాశం ఏమన్నా కలిగిందా తొలగిందా? లేదు. దానికి సాక్షిగా నిర్వికారంగా అలాగే ఉంది కదా. యుగాల నుంచి ఆకాశం ఇలాగే ఉంది. అంతే. ఈ ఆకాశంలో ఎంతమంది తాత ముత్తాత మన కళ్ళెదురుగుండా మన తాతలు తండ్రులు చచ్చి ఏమీ పట్టుకెళ్లకుండా పీనుగులైపోయారే. అయినా అప్పుడు ఆకాశం ఉంది, ఇప్పుడు ఆకాశం ఉంది. రేపు ఈ దేహం చచ్చి పీనుగైపోతే ఆకాశం ఉండదా? ఉంటుంది. అంత నిర్వికారంగా ఉంది. ఏది ఆకాశంలో లేదు, అలాగని ఏది ఆకాశంలో ఉంది ఉన్నట్టుంటుంది ఉండదు. అని సదా అన్నిటికీ సాక్షిగా నిర్వికారంగా ఆకాశం అలాగే ఉంది. అట్టి ఆకాశ సదృశుడనై ఉన్నాను. శుద్ధం విశుద్ధం అవిచారమనంత రూపం నిర్లేపలేపమవిచారమనంత రూపం నిహిఖండ ఖండ అవిచారమనంత రూపం జ్ఞానామృతం సమరసం గగనోపమోహం. నేను శుద్ధి గలవాడినే అయినను శుద్ధి లేని వాడిగాను ఉంటున్నాను. ఆకాశం ఎప్పుడు పరిశుద్ధమే. అలాంటి ఆకాశంలో ఉన్నట్టుండి కారు మబ్బులు కమ్మేసి ఆకాశాన్ని మబ్బులమయం చేసేస్తుంది. అలాగే పెద్ద ఎండలు కాసేసి నిప్పులమయం చేసేస్తుంది. పెద్ద వాన కురిసేసి తడిమయం చేసేస్తున్నట్లు కనిపిస్తుంది. అవునా? ఎప్పుడు నేను పరిశుద్ధమైన వాడనే. అవును. అలాగని శుద్ధి లేని వాడుగా లేను. అశుద్ధం అనేది వస్తుంది పోతుంది. నిర్విచారుడనైనను అనేక రూపాలు దాల్చిన వాళ్ళలాగా ఉన్నాను. నాకు ఏ విచారాలు లేవు, కానీ ఎన్నో విచారాలు నాకు కలిగినట్లుగా ఉన్నాను. ఆకాశానికి ఏవి అంటుకోవడం లేదు, ఆకాశానికి ఏమీ లేవు, అన్ని ఆకాశానికి ఉన్నట్టున్నాయి. అలాగే నేను నిర్విచారుడనే అయినను అనేక రూపాలను దాల్చిన వాడిగా ఉన్నాను. విచారపరుడుగా, సంతోషపరుడుగా, దుఃఖపరుడుగా, రాగద్వేషపరుడుగా ఉన్నాను. ఆకాశం అలా కనిపిస్తుందిగా మరి ఆ సమయానికి. ఏ రంగు లేని ఆకాశానికి చూడగానే ఒక్కొక్కసారి ఎర్ర రంగులా కనిపిస్తుంది, ఒక్కొక్కసారి బూడిద రంగులో కనపడుతుంది, ఒక్కొక్కసారి నీలం రంగులో కనపడుతుంది, ఒకసారి తెల్ల రంగులో కనపడుతుంది. కానీ ఆకాశానికి ఏమైనా రంగులు ఉన్నాయా? లేవు. అంటే ఆకాశానికి ఏ రంగులు లేకపోయినాను ఆకాశానికి ఆ రంగులన్నీ ఉన్నట్లుంటాయి. ఉంటాయి కదా. ఆకాశానికి రంగులన్నీ ఉన్నాయా? ఉన్నాయి. ఏ రంగులు? అవునా? అలాగే నేను నిర్వికారుడైన అనేక రూపాలు దాల్చిన వాళ్ళలాగా నిస్సంగుడినే అయినను అసంగుడను
ఖండింపబడిన వాడిని అయి ఉన్నను ఖండింపబడిన వాడిలాగా ఉన్నట్టు ఉంటాను. కానీ జ్ఞానామృత స్వరూపుడను అంతటా ఎన్ని నాయందు ఉన్నట్లు తోచుచున్నను వాటన్నిటి పట్ల సమానంగా ఉంటాను. అట్టి నేను ఆకాశ సదృశుడనై ఉన్నాను. తేలికగా మళ్ళీ మనకి చక్కగా దర్శింప చేస్తున్నారు చూడమ్మా. బ్రహ్మోదయ సురగణా కథమత్ర సంతి స్వర్గాదయో వా సతయ కథమత్ర సంతి యద్యేక రూపా అమలం పరమార్థతత్వం జ్ఞానామృతం సమరసం గగనోపమోహం. పరమార్థ తత్వము ఒక్క రూపము గలదే అయి నిర్మలమై ఉంటే బ్రహ్మామునకు దేవగణములు ఇచ్చట ఉండుట ఎలా పొసుగుతుంది? పరమాత్మ ఒక్క రూపము గలవాడై ఉన్నాడు, నిర్మలుడే ఉన్నవాడై ఉన్నాడు. అయితే మరి బ్రహ్మ విష్ణువు మహేశ్వరులు దేవతలు వీళ్ళందరూ ఈ దేవగణాలన్నీ మరి ఇచ్చట ఉండుట ఎట్లు పొసుగును? స్వర్గాది లోకములు ఇచ్చట ఉండుట ఎట్లు తగును? ఒకసారి ఆలోచించి చూస్తే నేను జ్ఞానామృత స్వరూపుడనై అవి అన్ని ఉన్నను లేకున్నను అంతటా సమభావము కలనవాడనై ఆకాశతిల్లుడనై ఉన్నాను. అసలు ఎలా ఉంటాయి? అలా ఉన్నట్టు తోచినవే తప్ప ఉండేవైతే అలా కాలం ఉండాలి, ఉండకుండా పోతున్నాయి కాబట్టి ఉన్నట్లు తోచేవే తప్ప అవి సత్యాలు కావు. ఉన్నంతసేపు సత్యాలు అన్నట్లుంటాయి, అవి నిత్యాలు కావు. కానీ జ్ఞానానికి స్వరూపుడైన నేను అవి ఉన్నను లేకపోయినను అంత సమభావము కలవాడని ఆకాశతుల్యుడనై ఉన్నాను. నిన్నేతి నేతి విమలోహి కదం వదామి నిహిశేష శేష విమలోహి కదం వదామి నిర్లింగ లింగ విమలోహి కదం వదామి జ్ఞానామృతం సమరసం గగనోపమోహం. సమస్త దోషాల నుంచి తొలంగని వాడినని గాని తొలగిన వాడినని గాని, సమస్త దోషాల నుంచి నేను తొలగలేదు, దోషాలతో ఉన్నాను అని గాని తొలగిపోయాయి, నాకే దోషాలు లేని నిర్మలుడనని గాని ఎలా చెప్తాను? శేషము లేని వాడినని గాని శేషము కలిగిన వాడినని గాని నిర్మలమైన వాడినని గాని ఎలా చెప్తాను? లింగము లేనివాడినని గాని లింగము కలవాడినని గాని నేను ఎట్లు చెప్పుదును? చెప్పడానికి నేను ఇవన్నీ ఉన్నాయి అని అనడానికి అవి ఉంటున్నాయా? మరి ఉండట్లేదు. లేవు అనడానికి అవి వస్తూనే ఉన్నాయి కదా. కానీ వాటి అన్నిటిలో సమానముగా ఆకాశ స్వరూపమై నేనున్నాను కదా. నేనున్నాను, ఎప్పుడు ఉన్నాను. ఏవి ఏవి ఎలా ఉన్నా, మాలిన్యం ఉన్నా, నిర్మలత్వం ఉన్నా, అలాగే మరి దోషాలతో ఉన్నా, దోషాలు లేకపోయినా, మరి లింగ అంటే స్త్రీ పురుష భేదములతో ఉన్నా, ఆ భేదములు లేకుండా ఉన్నా, అవి అన్నీ ఉన్నా నేను అవేనా? మరి కాదు. మరి కాకపోయినా నేను లేకపోలేదా? ఉన్నాను. ఎందుచేతనంటే నేను జ్ఞానామృత స్వరూపుడను, సమభావము గల ఉన్నా లేకపోయినా అవి అన్నీ ఉండడానికి లేకుండా పోవడానికి ఆధారమైన ఆకాశ స్వరూపమై ఉన్నాను. అవునా? ఇది బాగా ఉన్నాయి. ఆకాశం వల్లే ఉన్నాను, ప్రకాశమై ఉన్నాను. స్వామి అమృతం అమ్మ. ఆకాశమల్లే ఉన్నాను, ప్రకాశిస్తూ ఉన్నాను. ఆకాశమల్లే ఉన్నాను, ప్రకాశిస్తూ ఉన్నాను. స్వామి సర్వేశ్వరానందులు గారు అద్భుతమైన బోధని అనుభవపూర్వకంగా ఇలా అందించారమ్మా. ప్రాణాయామం చేస్తున్నావు అంటే చేస్తున్నావు కదా ప్రాణాయామం అసలు అనుకున్నాం అంటే శ్వాసని పీలుస్తున్నది ఎవరయ్యా?
నేను అంటావు. ఉమ్, శ్వాసను వదులుతుంది ఎవరయ్యా? నేను. శ్వాసను పీలుస్తున్నది, విడుస్తున్నది, దాన్ని చూస్తున్నది ఎవరయ్యా? నేను. నేను. చూస్తున్నప్పుడు అంటే సాక్షిగా ఉన్నప్పుడు ఉన్నదెవరు? నేనే. విడుస్తున్నప్పుడు, పీలుస్తున్నప్పుడు, దాన్ని చూస్తూ ఉన్నప్పుడు ఉన్నది ఎవరు? వాటికి సాక్షిగా ఉన్నది ఎవరు? నేనే. పీలుస్తున్నది నేనేనన్నావు, ఉమ్, వదులుతున్నది నేనేనన్నావు, ఆ రెండింటిని సాక్షిగా చూస్తున్నది నేనేనంటున్నావు. మరి ఇప్పుడు సాక్షిగా ఉన్నది ఎవరు? నేను. నేను. మరి అందు నామరూపాలు ఉన్నది లేనిది కూడా నేనే కదా. ఉమ్, పీలుస్తున్నది నువ్వే, విడుస్తున్నది నువ్వే, విడవడాన్ని పీల్చడాన్ని చూస్తున్నది నువ్వే. ఆ నువ్వు సాక్షివి. అందు నామరూపాలు లేనిది ఎవరు? నువ్వే కదా. నేనే. ఉమ్. లేనిది ఉన్నదని కల్పించుకొని ఊరికే గడబిడలు చేసుకొని బాధపడుతున్నావు అంతే. అందువల్ల ప్రతి క్షణము తెలివిలో ఉండినట్లయితే దుఃఖం పోతుంది. ఉమ్, పీల్చేదాన్ని చూసేది నేనే, విడిచేదాన్ని చూసేది నేనే, పిలవడాన్ని విడవడాన్ని చూసేది నేనే. అతి సాక్షివైన తెలివి స్వరూపాన్ని నువ్వు గాని ఆ పీల్చేది విడిచేది నువ్వు కాదు. వాటి కదలికలకు నువ్వు సాక్షివి అని తెలుసుకుంటే ప్రతి క్షణం ఆ తెలివిలో ఉంటే దుఃఖం పోతుంది. ఉన్నది అంటే చైతన్యము, ఉనికి, జ్ఞానము, ఎరుక, తెలివి అన్ని అన్ని జ్ఞానములోనే ఉన్నాయి. ఉన్నాయి అన్నది కూడా జ్ఞానమే. అవునా? ఉమ్, జ్ఞానం లేకపోతే ఉన్నాయి అని లేవు. కూడా అనలేవు. ఆ, కాబట్టి అదే నువ్వు. ఉమ్, తెలివిగా ఉండు, ఎరుకలో ఉండు, అంతే. అంతే. తెలివివై ఉండు, ఉమ్, ఎరుకవై ఉండు. నీ తెలివిలోనే, నీ ఎరుకలోనే ఈ క్రియాకలాపాలన్నీ అలా జరిగిపోతూ ఉంటాయి, కదిలిపోతూ ఉంటాయి. నువ్వు ఆకాశ సదృశుడవై, ప్రకాశ స్వరూపుడవై ప్రకాశిస్తూ తెలివిగా ఉండు. అన్ని ఆ ఎరుకలోనే ఉండంతే. ఓం శాంతి శాంతి శాంతి. శ్రీ గురుదేవులకు జై జై గురుదేవ అని ఎప్పుడో స్వామి బోధన ఇలా రాసుకున్నానమ్మా. ఉమ్, అదే కదా ఇప్పుడు. అదే. స్వామి యోగానంద గారు కూడా ఈ 1990లో చెప్పారు స్వామి యోగానంద, 93లో చెప్పారు స్వామి సర్వేశ్వరానంద. స్వామి యోగానంద అన్నారు, నీవు చింతలు లేని చిన్మయుడివి. చింత కలిగిన వెంటనే నేను చింతలు లేని చిన్మయుడను అనే వివేక ఖడ్గంతో ఆ చింతను నరికి, అంటే ఇవి అవి అవి ఇవి ఉన్నాయి ఉన్నాయి అనుకుంటున్నావు కదా. ఉమ్, ఏదుంటే నేనుంటే. చిన్మయ స్వరూపం, తెలివి స్వరూపం ఉంటే. కాబట్టి మరలా చింత కలిగిందనుకో, మరలా చింతనలు లేని చిన్మయుడను నేను చిత్ప్రకాశాన్ని అని ఖండిస్తూ ఉంటే చింతలన్నీ సన్నగిల్లిపోతాయి. చింత లేక చిన్మయుడిగా మహదానందంలో మునుగు. నిష్టలో ఉండు, తిష్ట వేసుకో. లోని సుఖాన్ని ఎరుగుతా సుఖం కోసం వెలుపలు తిరుగుతున్నావు. అసలు సుఖము ఏదో కాదు, నీవే. నువ్వే నిజ సుఖానివి, నువ్వే సర్వాంతర్యామివి, నీవే ప్రకాశానివి, నీవే ఆకాశ స్వరూపానివి ప్రకాశిస్తున్నావు. నీయందే ఇవి అన్ని అలా కలిగి తొలుగుతున్నాయి. కలిగి తొలిగే చింతలు నేను అనుకుంటున్నావు. నువ్వు చింతలు లేని చిన్మయుడవు, నువ్వు చిద్రూపుడవు, చిదాకాశానివి. చిద్గగనానంద స్వరూపోహం చిన్మయోహం శివోస్మ్యహం అని సదా సదా చిద్గగనమై ఉన్నానన్న ఎరుకుతో ఉన్నవాడు ఏమి ఉన్నా ఏమి లేకపోయినా అఖండ జ్ఞానేక స్వరూపమైన పరమాత్మ తానై ఉంటాడు అని ఒక గొప్ప సందేశాన్నమ్మా స్వామి యోగానంద స్వామి
సర్వేశ్వరానంద ప్రసాదించారమ్మా ఆనాడు. ఉం? ఉం. ఉం. ఆనాడేమిటి ఈనాడేమిటి ఏనాడైనా అది అందరికీ ఎవరైతే ఈ భవబంధాల నుంచి బయటపడాలనుకుంటారో వాళ్ళందరికీ కూడాను ఉం? ఉం. గొప్ప అమృతపు నిధే.